త్రినాద వ్రత కథ ప్రారంభము. భక్తులారా, మనస్సును నిర్మలంగా ఉంచి వినండి. ఈ త్రినాదుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతము వలె ఉండును. శ్రీపురము అనే గ్రామములో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అవటం వలన భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి తల్లిపాలు చాలనందున ఆ బాలుడి శరీరం దినదినము కృషించిపోవటం మొదలుపెట్టింది. ఆ బాలుడు బక్కచిక్కిపోయాడు. ఆ బ్రాహ్మణుడి భార్య తన పెనిమిటితో ఇలా చెప్తుంది: అయ్యా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తము పాలుగల ఒక ఆవుని తీసుకుని రండి అని చెప్పగా ఆ మాటలు విన్న భర్త, ఏం చెప్తున్నావు ఓ స్త్రీరత్నమా? నీకు వెర్రి పట్టిందా? మనము చూడటానికి కడు పేదవారము. పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గుర్తింపును పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అలాంటి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ మాటలు విన్న భార్య ఎంతగానో బాధపడి, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి పేదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? మేము ఏం తిని బ్రతకాలి? ఈ బిడ్డ ఎలా బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉంటుంది. ఆ పిల్లవాని ఘోష చూసి ఏం చెయ్యాలో అర్థం కాక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు ఎంతగానో బాధపడి తన ఇంట్లో ఉన్న కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్మును భార్యకు తీసుకుని వచ్చి ఇస్తాడు. ఆమె ఆ ధనాన్ని చూసి ఎంతగానో సంతోషించి భర్తతో ఇలా అంటుంది: అయ్యా, ఈ సొమ్ము తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ఆవుని తీసుకుని రండి అని చెప్తుంది. తన భార్య చెప్పిన మాటల ప్రకారమే ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామాలు తిరగటం మొదలు పెడతాడు. ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామానికి వెళ్తాడు. ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా కుబేరుడితో సమానమైన ఒక షావుకారు అక్కడ కనిపించాడు. అతనికి ఆవులు అధికంగా ఉన్నాయి. దైవఘటన మాత్రం మరొక విధంగా ఉంది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండేది. అది ఎంతో దుష్టబుద్ధి కలది. మేత కోసమని బయటకు వెళితే పరుల పంటలలో చొరబడి ఆ పంటను తినేస్తూ ఉండేది. ఒకరోజు ఆ షావుకారు చూస్తూ ఉండగానే పేదవాడి పొలంలో చొరబడి పండిన పంటను తినేస్తూ కనిపించింది. అది చూసి ఆ షావుకారు అత్యంత కోపముతో, ఇక దీని ముఖాన్ని చూడకూడదు, ఇప్పుడే దీన్ని అమ్మివేస్తాను. దీని విలువ 50 రూపాయలు. అయినప్పటికీ నాకు దీని వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి ఇప్పుడే ఏదైనా బేరం వస్తే దీనిని 5 రూపాయలకే అమ్మివేస్తాను అని అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారితో ఇలా అంటున్నాడు: ఓ షావుకారు, మీరు 50 రూపాయలు ఖరీదు గల ఆవుని మీకు ఉపయోగపడటం లేదని 5 రూపాయలకే ఇస్తాను అని అన్నారు. అయితే ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. మీరు ఆ ఆవును దూడను వెంటనే నాకు ఇప్పించండి అని అంటాడు. అప్పుడు ఆ షావుకారు ఇలా అంటాడు: ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? నేనేదో మాట వరసకు అంటే నీవు నిజంగానే అంటావా అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు షావుకార్లై ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలు షావుకారు విని తన మదిలో ఎంతగానో బాధపడి తెలియక అనేసానే, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చి విన్నాడో? ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుని చూసి చేయి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను ఆ బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు ఆ ఆవును దూడను తోలుకుని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చాడు.
ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువవలే ఎంతో సంతోషపడింది. వెంటనే పాలు పితికి తన కుమారులకు పోసి ఎంతో ఆనందించింది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. తరువాత ఆవు ఎటువైపుకో వెళ్ళిపోయి కనిపించలేదు. పొద్దుపోయి వేళ అయినా ఆవు తిరిగి రాకపోవటం చూసి బ్రాహ్మణుడు ఆవు కోసం వెదుకుతూ ఉన్నాడు. వీధులలోనూ సమీపంలో ఉన్న పొలములోనూ అంతా వెతికి చూశాడు. అయినా ఆవు జాడ కనిపించలేదు. తెల్లవారిన తరువాత నిద్ర నుండి మేల్కొని ఆవుని వెతకటానికి బయలుదేరి కొంత దూరము నడిచి ఒక చోటుకు వెళ్ళి తోటలో చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. అది ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసము తీర్చుకుని లేచి వెళుతుండగా త్రిమూర్తులు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఇలా అంటున్నారు: ఓ బ్రాహ్మణుడా, విను. నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది? అసలు నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఆ సంగతిని మాతో వివరించి చెప్పు అని అనగా బ్రాహ్మణుడు తన 2 చేతులు జోడించి వినయంగా ఇలా అంటున్నాడు: అయ్యా, నేను మిక్కిలి పేదవాడిని, భిక్షమెత్తుకుని బ్రతికేవాడిని. నాకు ఒక ఆవు ఉంది. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఈ రోజు శ్రీపురంలో సంత జరుగుతూ ఉంది. నేను ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను. ఎవరైనా ఒకవేళ ఆవుని దొంగలిస్తే ఇక్కడికే తీసుకుని వచ్చి అమ్ముతారు కదా అని అంటాడు. త్రినాథ స్వాముల్లారా, ఈ ఉద్దేశంతోనే నేను ఆవుని వెతుక్కుంటూ వెళుతున్నాను అని సంగతి అంతా వివరించి చెప్తాడు. ఆ మాటలు విన్న త్రిమూర్తులు ఇలా చెబుతున్నారు: నువ్వు ఎలాగో సంతకు వెళుతున్నావు కాబట్టి మా కోసం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని త్రిమూర్తులు అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీకు ఏమి దినుసులు కావాలి అని అడగగా త్రిమూర్తుల వారు ఇలా చెబుతున్నారు: 1 పైసా ఆకులు, 1 పైసా వక్కలు, 1 పైసా నూనెను మాత్రం తీసుకుని రమ్మని చెప్పారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? నేను పేదవాడిని కదా, భిక్షమెత్తుకుని జీవిస్తున్నవాడిని అని అనగా త్రిమూర్తులు ఇలా చెబుతున్నారు: ఓ బ్రాహ్మణుడా, అదిగో రేళ్లు పొద కనిపిస్తుంది కదా, దాని మొదట్లో 3 పైసలు ఉన్నాయి అని చెప్పగా ఆ మాటలు విని బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న 3 పైసలు దొరికాయి. ఇంకా అక్కడ డబ్బులు దొరుకుతాయేమోనని ఆ చెట్టును ఇంకా పైకి లేపుతున్నాడు. అది చూసి త్రినాథుల వారు: ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా? అందులో ఇంకా పైసలు లేవు. మేము ఎంత అయితే చెప్తామో అంతే ఉంటాయి అని అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి చూస్తూ ఉన్న బ్రాహ్మణుణ్ణి త్రినాథుల వారు చూసి: ఓ విప్రుడా, మరలా తిరిగి నువ్వు ఎందుకు వచ్చావు అని అడగగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులను నేను ఎలా తీసుకురావాలి అని ప్రశ్నించగా, నీ భుజం పైన ఉన్న గావంచాలు తీసుకుని రమ్మని త్రినాథుల వారు చెప్పారు. అందుకా బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటముగా చెబుతున్నారు కదా అని అన్నాడు. ఓయి, నీతో కపటముగా ఏమీ చెప్పటం లేదు. మా ముగ్గురిని తలుచుకుని నూనెను ఈ గావంచలోనే పోసుకుని తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. అయితే అక్కడే ఉన్న సంతలో ఆకులు, వక్కలు తీసుకుని నూనె కోసం బజారుకు వెళ్ళి ఒక కొట్టులో 1 పైసా నూనెను గావంచాలో పొయ్యమన్నాడు. దానికి ఆ కొట్టువాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివానిలా ఉన్నాడు, నూనెను గావంచాలో పోయటమేమిటి అని అనుకుని మా దగ్గర నూనె లేదు అని చెప్పగా, అందుకు ఆ బ్రాహ్మణుడు ప్రక్కనే ఉన్న మరొక కొట్టుకు వెళ్ళి 1 పైసా నూనెను ఈ గావంచాలో పొయ్యమని అడుగుతాడు. అప్పుడు ఆ కొట్టువాడు ఇతను చూడటానికి
అమాయకునిలా ఉన్నాడు. గావంచాలో నూనె పోయటమేమిటి అని ఆలోచించుకుని ఇతన్ని ఎలాగైనా మోసం చేసి తన వద్దనున్న పైసలు తీసుకోవాలి అని బాగా ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనెను కొలత వేసి ఇవ్వగా విప్రుడు గావంచాలో పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే, అతను వెళ్ళగానే కుండలో ఉన్న నూనె మొత్తం మాయమైపోతుంది. అది చూసిన కొట్టువాడు మూర్ఛపోతాడు. మిగతా కొట్టు వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ఆ ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేదతీర్చి కూర్చోబెడతారు. ఏం చెప్పను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక పైసా నూనెను అడిగాడు. అతనికి ఆ నూనెను ఇవ్వగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే కుండలోకి తొంగి చూడగా దాంట్లో నూనె లేదు అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు. మేమందరం లేదు అని చెప్పగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ అలా ఎంతగానో బాధపడి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణుడా, మీరు మా వద్ద నూనె కొన్నారు కదా, అది కొలతకు చాలా తక్కువగా ఉంది. మేము నీకు పూర్తిగా ఇస్తాము, పట్టుకుని తీసుకుని వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు తిరిగి వెళ్ళాడు. ఈసారి చమురుడు సరిగ్గా కొలత పోసి ఇవ్వగా ఎప్పటిలాగానే కుండలో ఉన్న నూనె భర్తీ అయింది. అది చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. విప్రుని గావంచాలో చమురును ఉంచారు. అది పట్టుకుని విప్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్రిమూర్తుల వారు అడిగిన సామాన్లను మొత్తం తీసుకుని వచ్చి వారికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు త్రిమూర్తుల వారు అతనితో ఇలా అంటున్నారు: ఓయి, నీ కష్టాలు చూసి మాకు దయ కలిగింది. మేము ఒక మాట చెప్తాము, విను. నీవు త్రినాదుల వారి సేవ చేయటం వలన నీ దరిద్రం పటాపంచలైపోతుంది, అధిక సంపదలు కలుగుతాయి అని త్రినాదుల వారు అనగా బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు: స్వామి, మిమ్మల్ని ఏ ఏ వస్తువులతో పూజించాలి చెప్పమని కోరగా, ఓ బ్రాహ్మణుడా, శ్రద్ధగా విను. మా పూజకు నీవు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పని లేదు. మేము కొద్దిపాటితోనే తృప్తి చెందుతాము అని అంటారు. ఇప్పుడు నీవు తీసుకువచ్చిన వస్తువులు చాలు, త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు అంతే అని చెప్పారు. మాకు వీటితోనే మేళా చెయ్యి. 3 మట్టి చిలుములను ఉంచి దానిలో ధూపం వేసి దీపం వెలిగించటానికి 3 ప్రమిదలు తీసుకుని అందులో కొద్దిగా నూనెను పొయ్యి ఒత్తులు వేసి ఆకు చెక్కలను పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ రోజు రాత్రి మీ ఇంటికి దగ్గరలో ఉన్న స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వామికి సమర్పించాలి. అలా చేస్తే సకల పాపాలు నివారించబడతాయి. ఆ మాటలు విన్న ద్విజుడు పూజను చేయటానికి ఉపక్రమించాడు. చెట్టు మొదట్లోని పూజను చెయ్యాలని ప్రారంభించాడు. కాని పూజ చేయటానికి అక్కడ ఒత్తు కనిపించదు. అప్పుడు త్రిమూర్తుల వారు నీ గావంచ చెంగును చించి ఒత్తును చెయ్యమని అతనితో చెప్పారు. ఆ మాటలు విన్న ద్విజుడు ఇలా చెబుతున్నాడు: నేను కటిక పేదవాడైన బ్రాహ్మణుడిని, భిక్షమెత్తుకుని రోజు పూటను గడుపుకుని కుటుంబాన్ని పోషణ చేసుకుంటూ ఉన్నవాడిని. అన్న వస్త్రాలకు ఎంతగానో కష్టపడుతున్నాను. దీపాన్ని వెలిగించటానికి నా దగ్గర కనీసం అగ్గి కూడా లేదు. నా గావంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం ఉపవాసముతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. అది చూసి త్రిమూర్తుల వారు ఇలా అంటున్నారు: ఓ బ్రాహ్మణుడా, నీవు దిగులు పడకు. నీ ఆవు దూడ కూడా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యాలు పొందుతారు. నీకు వస్త్రాలు కూడా దొరుకుతాయి అని చెప్పారు. అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు స్వామివారికి 5 మేళాలిస్తాను.
ఈ మాట సత్యము అని చెప్పాడు. దీపం వెలిగించటానికి అగ్గి లేదు, నేను ఇప్పుడు ఏం చేయగలను అని అనగా త్రిమూర్తుల వారు ఇలా చెబుతున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రాలు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు కళ్ళు మూసుకోగానే అకస్మాత్తుగా దీపము వెలిగింది. అది చూసిన బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చివేసిన ఆనందముతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళుతూ ఉండగా దారిలో కనిపించకుండా పోయిన ఆవు, దూడ కనిపించాయి. ఇదంతా త్రినాదుల వారి దయే అని అనుకుని మనసులోనే ఎంతగానో సంతోషించి వాటిని తీసుకుని ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇంటికి చేరుకోగానే ఇంటి నిండా సిరి సంపదలున్నాయి. వాటిని చూసి ఎంతగానో సంతోషించి ఆ రోజు నుంచి త్రిమూర్తుల వారి మేళాను శ్రద్ధగా జరుపుతూ ఉన్నాడు. చేయవలసిన కార్యక్రమాలు అన్నీ అందరికీ వివరముగా తెలియజేస్తున్నాడు. తన స్నేహితులను పిలిపించి వెనుకటి వలె మేళాను కూడా జరిపించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ వివరించి చెప్తున్నాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ త్రినాద పూజలు చేయటం మొదలుపెట్టారు. అందరి ఇళ్లల్లో సుఖశాంతులతో నిండిపోయాయి. దాని వలన షావుకార్లు అందరి వ్యాపారాలు పడిపోయినాయి. అందరూ తమ వ్యాపారాలు మూసేసుకోవాల్సి వచ్చింది. వారంతా ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారిని చూసిన రాజు, మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా వారు ఈ విధంగా చెప్తున్నారు. అయ్యా, మా ఫిర్యాదును దయచేసి వినండి. మధుసూదనుడు అని ఒక కడు బీదవాడైన బ్రాహ్మణుడుండేవాడు. ఒకప్పుడు అతను భిక్షమెత్తుకుని జీవించేవాడు. శ్రీపురానికి వెళ్లి వచ్చిన తరువాత త్రినాద మేళాని ఆచరిస్తూ ఉన్నాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలో ఉన్న రైతులందరూ త్రినాదమేళా చేశారు. గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేస్తూనే ఉన్నారు. అందరూ మోక్షాన్ని పొందుతున్నారు. ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోతున్నారు. అందువలన మా వ్యాపారాలు మొత్తం పోయాయి. మా క్రయ విక్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా మహారాజు ఆ మాటలు విని చాలా కోపాన్ని తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఏ దేవతలు? వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ మీరు ఈ రోజు నుంచి చెయ్యకూడదు. నా మాట లెక్క చేయక ఆ పూజను ఎవరైతే చేస్తారో వారు 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 నెలల పాటు ఖైదులో ఉండవలసిందే. అలా కాని ఎడల శూలము వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించాలి అని అనుకున్నారు. దాని ఫలితంగా ఆ మహారాజు యొక్క కుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తూ ఉంది. ప్రజలందరూ రాజు వద్దకు పరుగులు పెట్టారు. రాజు దైవకృప తప్పడం వలనే తన కుమారుడు చనిపోయాడు అని అనుకుంటున్నాడు. కుమారుని ముఖాన్ని చూస్తూ రాజు ఏడవటం మొదలుపెట్టాడు. తల్లి, బంధువులు మొదలైన వారందరూ దుఃఖిస్తూ ఉన్నారు. ఆ కుమారుడిని దహనం చేయటానికై స్వర్ణభద్ర నదీ తీరముయందు ఆ రాజకుమారుని శవాన్ని ఉంచారు. అప్పుడు త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బ్రతికిస్తే వారందరికీ దేవునిపై నమ్మకం కలుగునని ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఈ నదీ తీరము వద్దకు ఎందుకు వచ్చారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చలనం లేదు అని అడగగా త్రిమూర్తులతో వారందరూ ఇలా చెబుతున్నారు. మీతో ఏమి చెప్పగలము? ఈ రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏం దోషం చేశాడో ఏమో అని చెప్పారు. ఆ మాటలు విని త్రినాదుల వారు ఇలా చెబుతున్నారు. ఆ పిల్లవాడు చనిపోలేదు. రాజు ఏదో అపచారం చేసి ఉంటాడు.
అందుకే ఈ పిల్లవాడు మరణించాడు. ఇప్పుడు మీరందరూ త్రినాదుల వారిని భజించినట్లయినా బాలుడు లేచి కూర్చుంటాడు. త్రినాదుల మేళ చేయటానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతకగలడు అని చెప్పి త్రినాదమూర్తుల వారు అదృశ్యమయ్యారు. అందరూ వారు చెప్పినట్లుగానే త్రినాదస్వాముల పేరును ఆ రాజకుమారుని చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయటానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అక్కడి వారందరూ సంతోషించారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటిమాటికి స్మరిస్తూనే ఉన్నారు. అందరి నోటి నుంచి వెలువడిన ఆ పలుకులు సముద్ర ఘోష వలె వినిపించాయి. అటువంటి సమయములో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాలకు సరుకులు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్ర నదీ తీరంలో ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. వారిని చూసి, ఓ ప్రజలారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరు ఎందుకు స్మరిస్తున్నారు? వినటానికి చాలా శ్రద్ధగా ఉన్నాయి అని అనగా రాజుగారి మనుషులు ఇలా చెప్పారు. ఓ వర్తకుడా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే వారు త్రినాదస్వాములు. అటువంటి ప్రభువులను మన్నించినందుకు మా రాజుగారు అపరాధుడయ్యాడు అని జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పారు. ఆ మాటలు విన్న వ్యాపారస్తుడు ఇలా అంటున్నాడు, నా ఓడలు ఒడ్డున ఆనుకునే ఉన్నాయి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరినట్లయితే, నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇలా మనసులో సంకల్పించుకుని ఓడపైన కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయాడు. పైదేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభాలు పొంది తిరిగి వచ్చి ఓడను నడి ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనాన్ని మోసుకొని పోతూ ఉన్నారు. ధనాన్ని ఇంటిలో వేసుకుని షావుకారు ఎంతగానో సంతోషించాడు. ధనం చూసి ప్రభువుల వారి మేళాను మర్చిపోయాడు. అందుకు త్రినాదుల వారికి కోపం వచ్చింది. అతన్ని దండించాలి అని అనుకుని ఓడ నీటిలో మునిగిపోయేలా చేశారు. నౌకర్లు ఓడలోని వారందరూ నీటిలోనే మునిగిపోయారు. అది తెలుసుకుని అతను ఎంతగానో బాధపడ్డాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుంచి త్రినాదులు, నీవు మాకు 5 మేళాలిస్తానని అన్నావు, కానీ నువ్వు ఆ విషయమే మర్చిపోయావు. అందుకే నీ ఓడ మునిగిపోయింది. నీవు 5 మేళాలను సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. ఆ మాటలు విన్న షావుకారు మదిలోనే ఎంతగానో బాధపడి మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుంచి త్రినాదులు, నీవు మాకు 5 మేళాలిస్తానని అన్నావు, కానీ నువ్వు ఆ విషయమే మర్చిపోయావు. అందుకే నీ ఓడ మునిగిపోయింది. నీవు 5 మేళాలను సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. ఆ మాటలు విన్న షావుకారు మదిలోనే ఎంతగానో బాధపడి, ముందు నేను సంకల్పం చేసుకుని ఉన్నాను, ప్రభువుల వారి మహిమను మర్చిపోయాను. ఇప్పుడే త్రినాదుల వారి వ్రతం చేసి మేళా ఇస్తాను అని మనసులోనే నిర్ణయించుకుని మేళాకు కావలసిన సామాగ్రిని తెప్పించి స్నేహితులను పిలిపించి ప్రభువుల వారికి మేళాను సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి లేచింది. అది చూసి అతను పట్టలేని ఆనందాన్ని పొందాడు. పరిచారకులు, నౌకర్లు ఓడలో ఉన్న మిగిలిన ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ధనాన్ని మోయించి షావుకారు ఇంట్లోకి వెళ్ళాడు. తరువాత స్వామికి నైవేద్యాన్ని పెట్టి మేళాను సమర్పించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఆ రాజ్యమంతా త్రినాద స్వామివారి మేళాను జరిపిస్తున్నామని ప్రకటనలు వేయించాడు. ఆ మేళాను చూడటానికి ఊరిలో ఉన్న జనమంతా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలోనే ఒక గుడ్డివాడు ఆ దారిలో వెళుతున్న వారిని ఇలా అడుగుతున్నాడు, ఓ అన్నా, మీరెవరు? అసలు మీ పేరేమిటి? మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా
వారు మేళాను చూడటానికి వెళుతున్నామని సమాధానం చెప్పారు. ఆ మాటలు విని గుడ్డివాడు ఇలా అంటున్నాడు, నాకు కళ్ళు కనపడవు, మీరందరూ నేత్రాలతో చూస్తున్నారు, నేను దేనితో చూడాలి అని అడగగా, ఓ గుడ్డివాడా, త్రినాథ స్వామివారిని భజించు, నీ కళ్ళు వెంటనే కనబడతాయి, ప్రభువుల వారి మహిమ చూడవచ్చు అని చెప్పి వారందరూ మేళాకు వెళ్లారు. గుడ్డివాడు ఆ తోవలోనే కూర్చుని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కళ్ళు కనిపించాయి. అప్పుడు గుడ్డివాడు కొంచెం దూరం నడిచి వెళ్ళాడు. దారిలో ఒక చొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వాణ్ణి చూసి, నీవు గుడ్డివాడివి, ఇంత కష్టముతో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు ఇలా చెబుతున్నాడు, అన్నా, నేను త్రినాథ మేళాను చూడటానికి వెళుతున్నాను. ఆ మాటలు విన్న అతను, స్వామివారి దయ నా మీద లేదు, ఎందుకంటే చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలా నడవగలను, నీకు కాళ్ళున్నాయి, దేక్కుని అయినా వెళ్ళగలవు. ఆ మాటలు విని గ్రుడ్డివాడు ఇలా చెబుతున్నాడు, నీవు త్రినాథ స్వాముల వారిని భజించు, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళదాము, నేను కేవలం గ్రుడ్డివాడిని, ఏమాత్రం నాకు కళ్ళు కనిపించడం లేదు, త్రినాథ స్వామి వారిని భజించాను కాబట్టి నాకు ఇప్పుడు కొద్దిగా అయినా కళ్ళు కనిపిస్తున్నాయి, అందువలన నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, అందుకు ఆ చొట్టవాడు ఇలా అంటున్నాడు, ఓ గ్రుడ్డి అన్న, నీకు కాళ్ళున్నాయి కాబట్టి నడవగలవు, నేను ఎలా నడవగలను, నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను నీకు దారిని చూపిస్తాను, ఇద్దరము మేళాకు చేరుకుంటాము అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విన్న గ్రుడ్డివాడు సొట్టవాడిని భుజాలపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడుస్తూ వెళుతున్నాడు. కొంత దూరము వెళ్ళగా దారిలో ఆయాసముతో కూర్చుని గుడ్డివాడు ఇలా చెబుతున్నాడు, నేస్తం, నా నేత్రాలు నిర్మలముగా కనిపిస్తున్నాయి అనగా సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచి వెళ్ళగలను. ఈ విధంగా గ్రుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథ స్వామివారి మేళా దగ్గరికి ప్రవేశించారు. ఆ మేళా జరిగే స్థలమునకు ప్రతిరోజు ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతను త్రినాథ మేళాను చెల్లించకుండానే రోజు ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అందుకని వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు నుంచి అతడు ఇక్కడికి రావటానికి వీలు లేదు అని చెప్పగా, అతను ఎంతగానో బాధపడి, ఈ రోజు నుంచి నేను తప్పకుండా మేళాను సమర్పిస్తాను అని చెప్పాడు. నా అపరాధాన్ని క్షమించండి, ఇక నుంచి మేళా కాకుండా నేను వెళ్ళను, నేను నికరంగా చెబుతున్నాను, నా గురువుగారు ఇక్కడికి వచ్చినా సరే నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళను అని అతను అలా చెప్తూ ఉండగానే గురువుగారు వచ్చి వైష్ణవుడి ఇంటిలోకి వెళ్ళారు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ రోజు కనిపించడం లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలా చెబుతుంది అతని తల్లి, నా కుమారుడు ఈ రోజు మేళా వద్దకు వెళ్ళాడు. అందుకు గురువుగారు, మేళా ఎవరిది అని అడిగాడు. అందుకు ఆ తల్లి ఇలా చెబుతుంది, అది త్రినాథ స్వామి వారి మేళా. ఆ మాటలు విన్న గురువుగారు అక్కడికి వెళ్లి చూడగా అంతా త్రినాథుల స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. అది చూసి గురువుగారికి కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని తన్నాడు. తరువాత వైష్ణవునిపై కోప్పడి అతన్ని బరాబరా లాక్కుని పోయాడు. కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురవటం మొదలుపెట్టింది. కటిక చీకటి కావటం వలన వారు నడిచే త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు ఇద్దరూ కూడా చెల్లాచెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువుగారు ఇంట్లోకి వెళ్లి చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. గురువుగారు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు. వారిని చూసి గురువుగారు మూర్ఛపోయారు. శిష్యుడు పట్టుకుని లేపి అతన్ని కూర్చోబెట్టి ముఖం పైన నీళ్లు చల్లి, అయ్యా, తమరు
త్రినాథ స్వామి వారికి అపరాధం చేశారు. త్రినాథ మేళాను పాడు చేశారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేస్తే మీ భార్య, కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పడంతో ఆ మాటలు విన్న గురువు 5 మేళాలు ఇవ్వటానికి ఒప్పుకోగా వెంటనే భార్య, కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళాను పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను కూడా. ప్రభువుల వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారికి క్షమాపణ వేడుకొని మేళాకు కావలసిన సామాగ్రిని యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళాను సమర్పించాడు. నూనె కాలటం చెల్లినది, ప్రభువుల వారి పూజ కావచ్చినది. ధూపం సమర్పించి ఆకులు, వక్కలు ప్రసాదముగా అందరూ పంచుకుని స్వీకరించి సుఖాలను అనుభవిస్తున్నారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి, గ్రుడ్డితనము కూడా లేక తరించిపోతారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. పురుషులు విన్న ఎడల అన్నవస్త్రములు కలిగి సుఖపడతారు. ఎవరైనా కొంటెగా హాస్యం చేసిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 మూర్తులను 3 స్థానములందు ఉంచి ముందుగా శ్రీ మహావిష్ణువును చందనముతో పూజించి పువ్వులు తెచ్చి ముగ్గురిని వేరువేరుగా పూజింపవలెను. నైవేద్యం సమర్పించి ధూపం వేయవలెను. తాంబూలం 3 భాగాలుగా చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలెను. 3 దీపములు వెలిగించి త్రిమూర్తులారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలెను. ప్రసాదమును అందరూ సేవించవలెను. ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి.